నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు ఫలించని యుక్తి. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఒక పేద రైతుకు పాడి ఆవు ఉండేది. ఆ ఆవు మీద ఊరి పురోహితుడి కన్ను పడింది. ఇంతలో రైతు తండ్రి పోయాడు. కర్మకాండ ముగిశాక పురోహితుడు రైతుతో, చూడు, మీ నాన్న ఉత్తమ లోకాలకు వెళ్ళే దారిలో వైతరణి నది దాటాలి. ఆ నదిలో భయంకరమైన జంతువులుంటాయి. అది దాటితే గాని ఉత్తమ లోకాలకు పోయే అవకాశం ఉండదు. నువ్వు బ్రాహ్మడికి మంచి పాడి ఆవును దానం చేస్తే ఆ ఆవు తోక పట్టుకొని మీ నాన్న వైతరణిని దాటుతాడు అన్నాడు. రైతు తన పాడి ఆవుని పురోహితుడికే దానం చేశాడు. దాన్ని అతనే తీసుకుపోయి పురోహితుడు ఇంట కట్టి వచ్చి, తండ్రి చచ్చిన దానికన్నా ఆవు పోయినందుకు ఎక్కువ బాధపడుతూ కూర్చున్నాడు. 4-5 రోజులు అతనికి నిద్రాహారాలు లేవు. చివరకు అతను పురోహితుడి ఇంటికి వెళ్ళి, అయ్యా, ఒక సందేహం తీరుస్తారా అన్నాడు. ఏమిటి అన్నాడు. మా నాన్న వైతరిని దాటాడంటారా అన్నాడు. ఎప్పుడో దాటి ఉంటాడు అన్నాడు పురోహితుడు. మళ్ళీ ఆయన్ను వెనక్కు పంపరగా అన్నాడు రైతు. ఒకసారి వైతరిని దాటాక ఇక వెనక్కు రావటం అంటూ ఉండదు అన్నాడు పురోహితుడు. అయితే నా ఆవును నేను తీసుకెళ్తున్నా అని రైతు అంత పని చేశాడు. సమ